చాలామంది ఈ మందిరం కొత్తగా కొన్నారండి మీ ఇంట్లో? లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు లేదు అంటున్నారు. అయితే ఇది కొన్నది కాదండి. నేనే చేశాను. ఎట్లా అంటే థర్మోకోల్ షీట్స్. మనం ఏదైనా ఎలక్ట్రానిక్స్ కొన్నప్పుడు థర్మోకోల్ షీట్స్ అవి వస్తాయి కదా! వాటితో అవి కింద, పైన ఇలా అమర్చి ఇంకా చిన్న చిన్న షీట్స్ పైన గోపురంలాగా అనమాట. అలా అమర్చి ఇవేవో మీకు కనిపిస్తున్న స్తంభాలు లాంటివి ఇవి పాత కిటికీ బద్దలనమాట. అవి సైడ్స్‌కి ఫ్రేమ్‌కి ఉండే బద్దలు. అవి తీసి ఇవన్నీ శుభ్రపరిచి దేవుడి మందిరం కదా! అమ్మవారికి కదా! గంగాజలంతో శుద్ధి చేసి ఇవన్నీ కూడా పసుపు బ్రష్ పసుపులో ముంచి వేసి కుంకుమ బొట్లు పెట్టి చేశాను. ఇంకా ఏంటంటే థర్మోకోల్ షీట్స్ గోడకి అతికించి ఒక వుడెన్ ప్లాంక్ గట్టిగా దానికి బరువుగా ఉండేటట్టుగా పెట్టి దాన్ని ఊతంగా దాని మీద థర్మోకోల్ షీట్లన్నీ అమర్చి ఇక్కడ ఈ సైడ్స్కి ఇలా పిల్లర్స్ లాగా అనమాట, దేవుడి మందిరానికి స్తంభాల్లాగా ఇలా అమర్చాను. అయితే ఇంకా దండలు ఏంటంటే పైన ఉన్నవి అవన్నీ కూడా మనకి ఎక్కడికన్నా అకేషన్స్లో మనం వెళ్ళినప్పుడు ఎవరన్నా వేస్తుంటారు కదా దండలు, అవన్నమాట పూసల దండలు. అట్లాగే అమ్మవారి గుడిలో మనకి ఇచ్చిన గాజులు మన సైజుకి కనుక సరి కాకపోతే అవన్నీ పెట్టేసరికి మందిరం కొన్నదానిలా కనిపిస్తుంది. మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ.